వైనాట్ కుప్పం ఇది వైసీపీ అధినేత జగన్ గారి స్లోగన్. అయితే కుప్పంలో చంద్రబాబును ఓడించడం అయితే వైసీపీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. ఈసారి కూడా ఆయనే కుప్పంలో గెలుస్తారని కూడా వాళ్లకు తెలుసు. పులివెందులలో జగన్ గారు ఎలా గెలుస్తారో కుప్పంలో చంద్రబాబు గెలుపు కూడా ఖాయమే. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం కూడా 100% ఖాయమే. మరి ఈ ముగ్గురులో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది? గత ఎన్నికల్లో చంద్రబాబు జగన్లకు వచ్చిన మెజార్టీలు ఎంత? ఈ ఎన్నికల్లో వరకు గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే మెజార్టీ తగ్గుతుందా పెరుగుతుందా? పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏమిటి? ఆయనకు వచ్చే మెజార్టీ ఎంత? కుప్పం, పులివెందుల, పిఠాపురం నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి ఏమిటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల గురించి చెప్పుకుందాం. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అనేది వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబమే 46 ఏళ్లుగా రాజ్యం వెళుతుంది. 1978లో మొదటిసారి ఇక్కడ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ పురుషోత్తమ రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు, ఆ తర్వాత గత 2 పర్యాయాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి జగన్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా 3సారి ఇదే సీట్ నుంచి ఆయన బరిలోకి దిగారు. వాస్తవానికి ఇక్కడ ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అభ్యర్థులను మార్చుతూ ప్రయోగాలు చేస్తుంది. ఇక్కడ నిలబడే అభ్యర్థికి ఆర్థిక సాయం దగ్గర నుంచి ప్రభుత్వ పదవులను ఇవ్వడం వరకు ఎన్నో రకాలుగా టీడీపీ సర్వశక్తులను ఒడ్డుతున్నా ఇక్కడ వైఎస్ కుటుంబానికి మెజార్టీ పెరుగుతోందే కానీ ఏ మాత్రం తగ్గటలేదు. 2014, 2019 ఎన్నికల్లో జగన్ గారిపై ఎస్వి సతీష్ కుమార్ టీడీపీ నుంచి పోటీ చేశారు. 2 సార్లు కూడా ఘోరంగా ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. జగన్ గారు సీఎం హోదాలో ఉంటారు కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గ బాధ్యతలను మీకు అప్పగిస్తామంటూ వైసీపీ రాయబారం పంపించింది. అది కాస్త ఎస్వి సతీష్ కుమార్ను టెంప్ట్ చేసింది. పులివెందుల నుంచి గెలవలేకపోయినా సరే షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చేసుకోవచ్చని ఆయనకు ఆశ పుట్టింది. దీంతో వైసీపీ ఆఫర్కు ఓకే చెప్పి ఆ పార్టీలోకి చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ఈసారి జగన్పై పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ గారికి 1,16,000 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి 39,500 ఓట్లు పోలయ్యాయి. అంటే 75,243 ఓట్ల మెజార్టీతో జగన్ గారు ఘన విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్ గారికి 1,22,246 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డికి 32,356 ఓట్లు పోలయ్యాయి. అంటే గత ఎన్నికల్లో జగన్ మెజార్టీ గతం కంటే చాలా పెరిగింది. ఏకంగా 90,110 ఓట్ల మెజార్టీతో జగన్ గారు 2సారి పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు పులివెందుల్లో పరిస్థితి ఏమిటి? ఆయనకు ఎంత మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది అన్నది ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈ ఎన్నికల్లో మెజార్టీ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి పులివెందుల్లో ఈసారి కూడా జగన్ గారికి మెజార్టీ 90,000 దాటేదే. కానీ ఇక్కడ షర్మిల గారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత జరిగిన పరిణామాలు కూడా వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతుంది. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల కాలికి బలపం కట్టుకుని మరీ పులివెందుల్లోనూ, కడప పార్లమెంట్ నియోజకవర్గంలోని పరిధిలోని ఇతర అసెంబ్లీ సీట్లలోనూ తిరుగుతూ ఉండటం అనేది ఖచ్చితంగా వైసీపీని కాస్త దెబ్బతీసే అంశమే కాబోతుంది. అయితే ఆమె అంతగా తిరుగుతున్నా, అంతగా విమర్శలు చేస్తున్నా జగన్ను ఓడించడం వల్ల అయితే ఏమీ కాని పని. కాకపోతే మెజార్టీని మాత్రం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. పులివెందులో ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జగన్ గారికి 65,000 నుంచి 75,000 లోపు మెజార్టీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే గత ఎన్నికల్లో కంటే కనీసం ఆయనకు 20,000 మెజార్టీ తగ్గబోతుందన్నమాట. చూడాలి మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అన్నది. ఇక కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఏమిటన్నది కూడా చూద్దాం. 1989 నుంచి కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆయన అక్కడ ఓడిపోయింది లేదు. అప్పుడప్పుడు కాస్త మెజార్టీలు తగ్గుతూ వచ్చాయి కానీ ఆయన మాత్రం ఓడిపోలేదు. 1989 నుంచి నేటి వరకు మొత్తం 7 సార్లు అక్కడ ఎన్నికలు జరిగాయి. 1989లో చంద్రబాబుకు 6,918 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అఫ్కోర్స్ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం కూడా అదే మొదటిసారి. అంత తక్కువ మెజార్టీ ఆ తర్వాత చంద్రబాబుకు ఎప్పుడూ రాలేదు. 1994లో చంద్రబాబుకి ఏకంగా 56,588 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక 1999 ఎన్నికల్లో అయితే చంద్రబాబుకు ఏకంగా 65,687 ఓట్ల మెజార్టీ వచ్చింది.
1994 ఎన్నికల్లోనూ 1999 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే 2004లో మాత్రం కుప్పంలో చంద్రబాబు మెజార్టీ కాస్త తగ్గింది. వైఎస్ పాదయాత్ర మూలన ఆయన పార్టీ అధికారంలోకి రావడం, అప్పటి కరువు పరిస్థితుల వల్ల చంద్రబాబు మెజార్టీపై ప్రభావం చూపించింది. 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు 59,588 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక ఆ తర్వాత 2009 ఎన్నికల్లో అయితే చంద్రబాబుకు మెజార్టీ ఇంకాస్త తగ్గింది. 46,066 ఓట్ల మెజార్టీ ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు వచ్చింది. ఇక ఆ తర్వాత 2014 నాటికి ఈ పరిస్థితులన్నీ కూడా రివర్స్ అయిపోయాయి. ఏపీ రెండుగా చీలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందన్న వాతావరణం కనిపించింది. అందుకే ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు మెజార్టీ తగ్గలేదు, కాకపోతే కాస్త పెరిగింది. 2014 ఎన్నికల్లో 47,121 ఓట్ల మెజార్టీ చంద్రబాబుకు వచ్చింది. ఇక 2019లో మాత్రం చంద్రబాబుకు మెజార్టీ దారుణంగా తగ్గిపోయింది. జగన్ వేవ్ మూలన కుప్పం కూడా కదిలిపోయింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు 30,722 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. మొదటిసారి పోటీ చేసిన ఎన్నికల్లో మినహా ఇంత తక్కువ స్థాయిలో మెజార్టీ అనేది మాత్రం చంద్రబాబుకు ఎప్పుడూ రాలేదు. చంద్రబాబు మెజార్టీని ఇంతగా తగ్గించింది కాబట్టి వైనాట్ కుప్పం అంటూ ఓ స్లోగన్ను వాడుతూ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ జగన్ స్పీచ్లు దంచుతున్నారు. అయితే అది అసలు సాధ్యం కాని పరిస్థితి అని జగన్ గారికి కూడా తెలుసు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుపై ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తున్నారు. గత 2 పర్యాయాలుగా చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి తనయుడే ఈ భరత్. తండ్రి చనిపోయారన్న సెంటిమెంట్ కూడా వైసీపీ అభ్యర్థికి కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. అయితే కుప్పంలో 6-100 చంద్రబాబు గెలుస్తారు. అయితే ఆయన మెజార్టీని ఏ రేంజ్ వద్ద వైసీపీ ఆపగలుగుతుంది అన్నది ఇప్పుడు అసలు సిసల లెక్క. కుప్పంలో 1,00,000 మెజార్టీ వస్తుందంటూ చంద్రబాబు కూడా చెప్తున్నారు, కానీ అది కూడా సాధ్యం కాని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈసారి చంద్రబాబు మెజార్టీ భారీగానే పెరుగుతుంది. గత ఎన్నికల్లో 30,722 ఓట్ల మెజార్టీ చంద్రబాబుకు వచ్చింది కదా. ఈ ఎన్నికల్లో కనీసం 50,000 నుంచి 60,000 మధ్యలో మెజార్టీ ఉండే ఛాన్సులు ఉన్నాయి. చూడాలి మరి కుప్పంలో ప్రజలు ఫైనల్గా ఎలాంటి తీర్పుని ఇస్తారో అన్నది. ఇక పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిని కూడా చెప్పుకుందాం. పిఠాపురంలో ఆయన గెలుపు ఈసారి గ్యారంటీ. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ ఆ మిస్టేక్ను చేయలేదు. ఒకే సీట్లో ఈసారి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేశారు. అది కూడా కాపులకు అడ్డా అయిన పిఠాపురంలో పవన్ బరిలోకి దిగారు. ఆయనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మొదట్లో అపోహలు ఉన్నప్పటికీ వర్మ గారే పవన్ కళ్యాణ్కు దెబ్బ వేస్తారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా గాలి వార్తలే అని తెలిపాయి. ఇక వైసీపీ నుంచి గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన వంగా గీతను జగన్ ఈసారి పిఠాపురానికి పంపించారు. పిఠాపురం నుంచి 2009లో ఓసారి గెలిచిన ట్రాక్ రికార్డు ఆమెకు ఉంది. సో వంగా గీతను ఎంచుకుంటారా లేక పవన్ కళ్యాణ్ను పిఠాపురం జనాలు ఎంచుకుంటారా అని ప్రశ్నిస్తే ఊరూరు సర్వేలు చేస్తే అందరి నోట ఒకటే మాట, ఈసారి పవన్కే మా ఓటు అంటూ పిఠాపురం జనాలు తేల్చి చెప్తున్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఎంత మెజార్టీ వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో ఇప్పటివరకు హైయెస్ట్ మెజార్టీ సాధించిన ట్రాక్ రికార్డు టీడీపీ వర్మకే ఉంది. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఏకంగా 47,080 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఆ రేంజ్ మెజార్టీ అనేది పిఠాపురంలో ఎవరికీ దక్కలేదు. పవన్ కళ్యాణ్ ముందు ఉన్న మొదటి టార్గెట్ ఇదే. వర్మ మెజార్టీని పవన్ దాటేస్తారా లేదా అని అడిగితే ఖచ్చితంగా ఆ రికార్డును బ్రేక్ చేస్తారని మాత్రం చెప్పవచ్చు. పిఠాపురంలో గత 4 అసెంబ్లీ ఎన్నికలను కనుక ఒక్కసారి చూసుకుంటే 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థులకు 30 నుంచి 35% ఓట్లు మాత్రమే పోలవుతున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు గ్యారంటీ కాబట్టి 2వ స్థానంలో ఉండేది వైసీపీ అభ్యర్థి కాబట్టి సగటున వైసీపీ అభ్యర్థి వంగా గీతకు 32% ఓట్లు వచ్చాయని అనుకుందాం. ఈ ఎన్నికల్లో మొత్తం 2 లక్షల ఓట్లు పోలయ్యాయి. సో ఈ 2 లక్షల ఓట్లలో 32% ఓట్లు అంటే అక్షరాల 64,000 ఓట్లు అవుతాయి. మిగిలిన 1,36,000 ఓట్లు పవన్ కళ్యాణ్కు వస్తాయన్నమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వంగా గీతలకు వచ్చే ఓట్ల మధ్య తేడా అక్షరాల 72,000 ఓట్లు. అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఈసారి 70,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలవటం గ్యారంటీ అన్నమాట. ఒకవేళ వైసీపీ అభ్యర్థి వంగా గీతకు పోలయ్యే ఓట్ల శాతం ఇంకా తగ్గితే పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇంకా పెరుగుతుంది. ఒకవేళ వంగా గీతకు కనుక మరో 2% ఓట్లు ఎక్కువగా పోలైతే కనుక పవన్ మెజార్టీ 60,000కు పడిపోతుంది. కాకపోతే ఏది ఏమైనా పవన్ మెజార్టీ మాత్రం 60,000 నుంచి 75,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి పిఠాపురం జనాలు ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారు అన్నది. ఇదండి కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారులకు వచ్చే మెజార్టీల గురించిన వివరాలు. కుప్పంలో చంద్రబాబుకు 50,000 నుంచి 60,000 మధ్యలో మెజార్టీని సాధించే అవకాశాలు ఉండగా పులివెందులలో జగన్ గారికి 65,000 నుంచి 75,000 లోపు మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్కు 60,000 నుంచి 75,000 లోపు మెజార్టీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందని అడిగితే మాత్రం ఖచ్చితంగా పులివెందులలో జగన్ గారికి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆ తర్వాత చంద్రబాబు గారికి మంచి మెజార్టీ ఉంటుంది. ఇదండి ముగ్గురు నేతలకు వచ్చే మెజార్టీల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.